ఇంతకుముందు ఒక సభలో లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు యాక్చువల్గా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగంలో కృతయుగంలోనేమో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, తర్వాత ద్వాపర యుగంలో కంసుడు, శిశుపాలుడు, మధ్యలో త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణుడు, ఇలాంటి రాక్షసులు అందరూ పుట్టి అంటే ఒక యుగానికి ఇద్దరు రాక్షసులు అట్లా ఉన్నారు కనుక దేవుడు అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తి వాళ్ళని నిర్మూలించి ఒక ధర్మాన్ని కాపాడాడు. కానీ ఈ యుగంలో ఏమైందంటే అందరు రాక్షసులు యుగం ఒకేసారి పుట్టారు. పుట్టేసరికి దేవుడికి దోచలేదు. తోచగా ఏం చేశాడంటే ఆయన ఒకటిగా పుట్టడానికి ఆయన తోచగా మొత్తం తెలంగాణ ప్రజలందరిలోనూ ఆయన ఆవహించి తానే ఈ తెలంగాణ తీసుకొచ్చాడు, ధర్మాన్ని కాపాడాడు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు జరిగింది కనుక మనకు విజయోత్సవం వచ్చింది కనుక చెబుతున్నాను. అట్లాగే నేను మన బిఎస్ఎం చెప్పే ముందు కూడా నా పర్సనల్ ఒపీనియన్, తెలంగాణ ఎట్లా ఉండాలి, అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి అంటే తెలంగాణలో ఒక 3 అంటే మామూలుగా మనిషికి మనకు నచ్చని 3 ఏంటంటే పొల్యూషన్కి వెళ్ళడం, కోర్టుకు వెళ్ళడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. ఈ 3 మాత్రం మాకు నచ్చదు. అంటే మనకు కఠినంగా నరకాలనుకుంటాం ఆల్మోస్ట్. అంటే వచ్చి తెలంగాణలో పోలీస్ స్టేషన్లో పోలీసులు పని ఉండకూడదండి. అది అంటే మన దగ్గర ఎలాంటి నేరాలు చేసేవాళ్ళు తెలంగాణ తక్కువ. యాక్చువల్ తెలంగాణలో నేర తక్కువ, చాలా సాత్విక మనుషులు. కానీ కాకపోతే ఏదో దాన్ని చూసి మనం నేర్చుకొని చేస్తున్నాం తప్పితే నిజంగా ఉండదు. పోలీస్ స్టేషన్లో పని ఉండకూడదు. ఆ తర్వాత కోర్టులో లాయర్లకు, జడ్జిలకు పని ఉండకూడదు. వాళ్ళు ఖాళీ కూర్చోవాలి. హాస్పిటల్లో పేషెంట్ ఉండకూడదు. దీనికి కావాల్సింది ఏంటో మనం చూసాలి. హాస్పిటల్లో పేషెంట్ ఉండకూడదంటే మనం తినే పంటలు అన్ని కెమికల్స్ ఉన్నాయి. యాక్చువల్గా కెమికల్స్ లేకుండా మనం పంటలు పండించగలిగితే, మనం అది ఏర్పరచుకొని సుభాష్ పాలేకర్ గారిని పిలుచుకొని మనం అది చేయించగలిగితే, మన గవర్నమెంట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఓకే రైట్. నేను ఈ బిఎస్ఎన్ఎల్ దీని గురించి చెప్తాను. తెలంగాణ బిఎస్ఎన్ఎల్ చేసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ను ఈ క్రింది కండిషన్స్తో విభజన జరగాలని భావిస్తున్నది. కండిషన్స్ ఏంటంటే ఉద్యోగి స్థానికత, సర్వీస్లో ఎంట్రీ చేసిన హోమ్ టౌన్ ఆధారంగా జరగాలి. రెండవది, స్పౌస్ కేసు వలన ఆంధ్రాలో పనిచేసిన తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సర్కిల్ తీసుకొని రావాలి. ఒకవేళ స్పౌస్ పనిచేస్తుంటే తీసుకురావాలి. జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్లో జరిగిన సర్కిల్ విభజన ప్రకారమే తక్షణమే విభజన జరగాలి. ఇదే కాకుండా మీరేమన్నా సలహాలు ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీ కన్వీనర్స్ అందరూ కలిసి డిసైడ్ చేసి మీ సలహా చెప్పండి. ఒక వారం రోజులు చెప్పండి. చెబితే వాటిని కూడా క్రోడీకరించి విశ్లేషించి ఒక మెమోరం తయారు చేసి అది ఈ ఢిల్లీ యాత్రలో ఢిల్లీ వెళ్ళి ఇక్కడ కూడా అందరు ఎంపీస్కి, అందరికీ లోకల్గా మన ఎక్కడైనా ఎంపీస్ అందరికి ఇస్తాము. ఆ తర్వాత హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, ఆ తర్వాత హానరబుల్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్కి, హానరబుల్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ మినిస్టర్కి, మళ్ళీ సిఎండి పిఎస్ఎన్ గారు వీళ్ళందరికీ ఇస్తాము. కనుక మీరు దయచేసి మీ సలహాలు ఏమైనా కాకుండా, ఈ 3 కండిషన్ కాకుండా ఇంకేమైనా ఉంటే ఇవ్వగలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మరొక 7 నిమిషాలు దీన్ని ముగిద్దాం.